హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే నేను జూన్ 11th అయితే షూట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ రోజు బ్లాగ్ని మార్నింగే స్టార్ట్ చేయాలి, మంచిగా షూట్ చేయాలి అని అనుకున్నాను. బట్ షూట్ చేయలేదనమాట. మేము ఊరు నుంచి వచ్చేప్పుడే 3 days అయిపోయిందండి. 3 daysలో ఫస్ట్ డే ఒక్కరోజే ఊరు నుంచి రాగానే బద్దకిచ్చకుండా ఏం పనులు చేశాను అన్నది వ్లాగ్ షూట్ చేశాను. తర్వాత అయితే మాత్రం ఇంకా నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. నిన్నైతే ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నాను, మూవీస్ అవి చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఈ రోజైతే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కూడా నాకైతే అసలు కుదరలేదనమాట. ఎందుకు అంటే మార్నింగే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను కదా, గొంతుకు బాగా మంట వస్తుంది, త్రేన్పులు వచ్చేస్తున్నాయి అనేసి చెప్తున్నాను కదండి. సో అది అసలు ఎందుకు అలాగ వస్తుంది అన్నది చూపించుకోవడానికి వెళ్ళాను అనమాట. సో డాక్టర్కి మొత్తం అన్ని వివరంగా చెప్పానండి. ఎలా అంటే అసలు ఇప్పుడు కూరలు ఉప్పు సరిపోయిందని చెక్ చేస్తుంటే చాలు గొంతుకు మంట స్టార్ట్ అయిపోతుంది. చట్నీ చేసినప్పుడు ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేస్తే చాలు గొంతుకు మంట అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో డాక్టర్కి ఇదే చెప్తే డాక్టర్ ఏమన్నారంటే రోజుకి ఎన్నిసార్లు టీ కాఫీలు తాగుతారని అడిగారండి. అసలు నాకు అలవాటే లేదండి ఇలాంటివి ఏమీ అని చెప్పాను అనమాట. చెప్తే ఇంకా సరే అయితే ఇది మీకు ఎసిడిటీ వస్తుంది, సో ఎసిడిటీకి నేను 1 month మీకు ట్యాబ్లెట్స్ ఇస్తాను, మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇది వాడండి అనేసి డాక్టర్ అయితే చెప్పారనమాట. సో నేను డాక్టర్ని అడిగాను, నాకు అసలు బయట ఫుడ్ తినే అలవాటు లేదండి, ఏదైనా ఇంట్లోనే తింటాను, మళ్ళీ ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోను, నేను ఎర్లీ మార్నింగ్స్ ఇడ్లీ లాంటిదే తింటాను, ఇప్పుడు ఒక్క దోశ కూడా తినలేకపోతున్నాను, దోశలో కొంచెం నూనె సైడ్లో వేసుకుంటాం కదండి, ఆ నూనె తగిలినా లేకపోతే ఏమన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గారి లాంటిది బజ్జీ లాంటిది ఏమన్నా వేసినప్పుడు కనీసం ఆ బజ్జీ కానీ గారి కానీ కూడా తినలేకపోతున్నానండి. అంత ఎలా అంటే త్రేన్పులు వచ్చేసి నాకు ఆ త్రేన్పు మంటతో వస్తుందనమాట. ఇక్కడ మంట వెన్నుపూసంతా లాగేస్తున్నట్టు ఇలా అయిపోతుందనమాట. సో ఇంకా నేను చెప్పాను, అసలు నేను చాలా డేస్ నుంచి మజ్జిగ అన్నమే తింటున్నానండి, నేను అసలు ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అనేసి చెప్పాను. అండ్ మీరు చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు కదండి, గ్యాస్ ఫామ్ అవడానికి ఒక రీజను నువ్వు ప్రాపర్గా నిద్రపోవట్లేదు భవాని, ప్రాపర్ స్లీప్ లేకపోయినా ఇలా వస్తుందని చెప్పారు కదా. నేను ఇదే విషయాన్ని డాక్టర్కి కూడా చెప్పాను అనమాట. నాకు ఈ మధ్యకాలంలో అంటే ట్రిప్కి వెళ్ళాము, అక్కడ సరిగ్గా స్లీప్ లేదు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడు ఎడిటింగ్ అప్పుడే పూర్తి చేసుకుంటాను కదండి, సో ఆ ఎడిటింగ్ చేసుకోవడము, ఇంట్లో పనులు, సరిగ్గా నిద్ర లేకపోవడము ఇలా ఉంది డాక్టర్ అనేసి చెప్పాను అనమాట. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే ఇప్పటి నుంచి ప్రాపర్గా నిద్రపోండి, నిద్రపోతే ఇంకా అది నార్మల్ అయిపోతుంది, నిద్ర లేకపోయినా స్ట్రెస్ ఎక్కువైనా కూడా మీకు ఇలాగ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నది వస్తుంది, ఎసిడిటీ వస్తుంది అని చెప్పారనమాట. సో అదొకటి. ఇంకా నెక్స్ట్ ఇంకోండి, ఇది మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా మా అఖిలది, ఇంకా ఆ రోజు ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఈ చెవి మరీ సాగిపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఇంకోండి మొత్తము కింద వరకు వచ్చేసింది చెవి, ఇంకో ఇంత సాగిపోయింది. ఇంకా అసలు ఇంక ఇలా అయితే సెట్ అవ్వదు మనకి, నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళు, దీనికి ఆ ఇయర్లోపు చేపించేసుకుంటాను శ్రీవారు అంటే, ఇంకా మా వారు ఇప్పుడు ఎలాగో వెళ్ళాం కదా డాక్టర్ని అడుగు అనేసి అన్నారు. సో ఇంకా ఈ ఇయర్లోపు కూడా డాక్టర్ని అడిగితే మాది CGHS కదండి, గవర్నమెంట్ది కదా, సో వాళ్ళు కిమ్స్కి రిఫర్ చేశారన్నమాట, అక్కడికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు. సో ఇంకా ఈరోజు వెళ్దాము అని అనుకున్నాము, బట్ మార్నింగ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండి, సో ఇంకా వెళ్ళలేదనమాట ఈరోజు. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఈ చెవికి ఆ స్టిచెస్ అయితే వేయించేసుకుంటాను. సో ఇప్పటి నుంచి ఒక 3-4 months భవానీ బోస్ ముఖంతోనే ఉంటుంది, చెవిలీలు అవి ఏమి ఉండవండి. కొన్ని రోజులు అయితే నేను ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ తీసాను అనమాట ఈ చెవిలీలు, మళ్ళీ ఇప్పుడు వీడియోకి మరీ బోస్ ముఖం ఎందుకు అనేసి మొన్న మా వారు తీసుకొచ్చారు కదా ఈ చెవిలీలు అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్ అసలు స్టార్ట్ చేయకపోదాం అనుకున్నాను. మళ్ళీ నన్ను చాలామంది తిట్టేసుకుంటారు కదండి, భవానీ ఇంకా బడ్జెట్ వీడియో పెట్టట్లేదు, ట్రిప్కి ఎంత కాస్ట్ అయిందని నాకు రోజుకి ఒక 5-6 మెసేజ్లు అయినా వస్తున్నాయండి. సో ఎంత అయ్యింది అన్నది నేను మీకు విడమర్చైతే అన్ని డీటెయిల్గా అయితే చెప్తానండి. మీకోసం నేను కాదు, మా వారిని ఫోర్స్ చేసి మొత్తం అన్నీ ఎంత అయ్యిందో ఫోన్పేలో చెక్ చేయించి రాయిపించేసాను అనమాట. మళ్ళీ నా రైటింగ్ మీకు సరిగ్గా అర్థం కాదని మా వారి రైటింగ్ చేత రాయిపించానండి. సో మా ట్రిప్ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా చాలానే ఎక్కువ అయ్యింది. సో ఎంత అయ్యింది, ఎందులో మేము ఎక్కువ ఖర్చులు పెట్టాము, ఎందులో తగ్గించుకుంటే బాగుండేది, మేము చేసిన తప్పులేంటి, ఇవన్నీ నేను మీకు ఇడమర్చి చెప్తాను. సో టోటల్ అయితే
చాలా ఎక్కువైందండి. అదంతా ఎంత అయింది అనేది ఇప్పుడైతే మీకు వివరంగా చూపిస్తాను. సో ఫోన్ తీసి ఇక్కడ చూపిస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రిప్కి మాకు ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది డేస్ వైజ్ కాకుండా నేను మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలనేసి విడివిడిగా నేను చెప్తున్నాను అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్కి ఎంత అయింది, క్యాబ్లకి ఎంత అయింది, అక్కడ ఫుడ్కి ఎంత అయింది, అక్కడ రూమ్ రెంట్లు ఎంత, ఇలా వివరంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మనకి ఇప్పుడు ఇది 9 days ట్రిప్ కదా, డే 1 ఎంత అయింది, డే 2 ఎంత అయింది, ఇలా అయితే నేను చెప్పట్లేదు. టోటల్గా మీకు అర్థమయ్యేలాగా ట్రాన్స్పోర్టేషన్కి ఇలా రూమ్ ఛార్జెస్ అలా విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఎక్కడ ఎక్కువ ఖర్చు అయ్యింది, ఏది తగ్గించుకుంటే బాగుంటుంది అన్నది చెప్తాను. సో దట్ మీరు ఎవరైనా ట్రిప్కి ఇలాగా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు అయితే ఇది యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా వినండి. ఇందులో మీకు చాలా ఉపయోగపడే విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ట్రిప్కి మాకు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యింది అన్నది అయితే మీకు చెప్తున్నానండి. మేము ఈ ట్రిప్కి హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్ళాం కదా, ఢిల్లీ మేము ఫ్లైట్ జర్నీ అయితే చేసామండి. ఈ ఫ్లైట్ జర్నీ అన్నది మాకు ఒక డ్రీమ్ అనమాట. సో మాతో పాటు అత్తయ్య వాళ్ళని కూడా తీసుకెళ్ళాం కాబట్టి మొత్తము 6 ticketsకి మాకు 32,214 రూపాయలు అయితే అయ్యిందనమాట. సో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ మాకు ఫ్లైట్ టికెట్స్కి అయితే పడ్డదండి. అయితే ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా మేము 2 months బిఫోర్ బుక్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం తక్కువ కాస్టే పడింది. మనం అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుందండి. ఫ్లైట్ టికెట్స్ ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత తక్కువ రేట్కి మనకి దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ఢిల్లీలో దిగిపోయామండి. ఇంకా ఢిల్లీ నుంచి మేము కల్కా వెళ్ళాం కదా, ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నానండి. టోటల్ ట్రిప్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయ్యింది, టికెట్లు ఛార్జెస్ అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మేము 2 months బిఫోర్నే బుక్ చేసుకున్న రేట్లు అయితే మీకు చెప్తున్నాను. ఢిల్లీ నుంచి కల్కాకి మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నామండి. ఎప్పుడైతే మేము సిమ్లా మనాలి ట్రిప్ అయితే అనుకున్నామో అప్పుడు ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని దాని ప్రకారంగా మిగతా అన్ని ట్రైన్ టికెట్స్ని, రూమ్స్ని బుక్ చేసేసుకున్నాం అనమాట. ఢిల్లీ నుంచి కల్కాకి మాకు 1,520 రూపాయలు అయినాయండి ట్రైన్ టికెట్స్ అందరికీ కలిపి. కల్కా నుంచి సిమ్లాకి మేము టాయ్ ట్రైన్లో అయితే వెళ్ళామండి. అక్కడ మాకు 880 రూపాయలు అయితే అయ్యిందనమాట. కల్కా టు ఆగ్రా రైల్వే స్టేషన్కి మాకు 1,809 రూపాయలు అయితే అయ్యిందనమాట. ఆగ్రా నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి మాకు 3,436 రూపాయలు అయితే ఖర్చు అయింది. ఇక మేము ఈ ట్రిప్కి మౌంట్ వెకేషన్స్ అనే ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నామండి. దానికి మాకు 27,000 రూపాయలు ఛార్జ్ అయితే చేశారన్నమాట. సో మనము మౌంట్ వెకేషన్కి టోటల్ కాస్ట్ వచ్చేసి 27,000 అండి మాటలు. అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళు మమ్మల్ని చీట్ చేసేయారని చెప్పాను కదా, పైన ఎక్స్ట్రాగా 3,800 రూపాయలు కట్టించుకున్నారన్నమాట. సో టోటల్ ట్రిప్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 70,659 రూపాయలు అయితే అయ్యిందండి. సో ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అయితే చెప్పాను కదండి. ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్కి మాకు మొత్తము 70,659 రూపాయలు అయితే అయ్యిందని చెప్పాను కదా. ఇది మాకు పడ్డ రేటు. మీ అందరికీ ఇంత రేట్ అయితే పడదు, మీకు ఇంకా ఎక్కువైతే అవుతుంది అనమాట. రీజన్ ఏంటి అన్నది కూడా నేనైతే మీకు చెప్తానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను అత్తయ్య మావయ్య గారితో వెళ్ళాం కదండి, సో వాళ్ళ గురించి అయితే చెప్తాను. మా మావయ్య గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి మా మావయ్య గారికి టికెట్లో 50% మాత్రమే పడుతుంది అనమాట. అలాగే మావయ్య గారితో ఎవరైనా ఒక హెల్పర్ కావాలి కాబట్టి అత్తయ్య గారు వచ్చారు కదా, సో అత్తయ్య గారికి కూడా 50% పడుతుంది. అంటే వాళ్ళిద్దరికి కలిపి ఒక టికెట్ అనుకోండి. సో ఇద్దరికి 50% అంటే సపోజ్ టికెట్ మనకి 500 రూపీస్ ఉంటే 250కి అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మావయ్య గారికి 250, అత్తయ్య గారికి 250. సో అలా మాకు అందులో టికెట్ రేట్ అయితే మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు మా హస్బెండ్ రైల్వే ఎంప్లాయీ కాబట్టి మాకు టికెట్స్ సంవత్సరానికి 3 PTOలు ఉంటాయి, ఓటీలు అయితే ఉంటాయండి. సో దీంట్లో ఏంటంటే మనకి 1/3 అయితే పడుతుంది అనమాట టికెట్. అంటే ఇప్పుడు సపోజ్ టికెట్ రేటు 100 రూపీస్ ఉందనుకోండి, మాకు 33 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో మాకు అక్కడ కూడా టికెట్స్లో మనీ అయితే సేవ్ అయ్యిందండి. సో మీకు మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కాస్ట్ ఎలా పడింది అనేసి అనుకుంటారు అనేసి ముందు చెప్తున్నాను. మాకు టికెట్స్లో అమౌంట్ అయితే అలా సేవ్ అయ్యిందనమాట. సో నెక్స్ట్ అక్కడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనము క్యాబ్లు, లోకల్ వెహికల్స్ అవి తీసుకుంటాం కదండి, అక్కడ వాటికి ఎంత కాస్ట్ అయింది అన్నది ఇప్పుడు చెప్తాను. ఇవి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఉపయోగించుకున్న క్యాబ్స్కి అయిన రేట్లు అయితే చెప్తున్నానండి.
మేము ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ అయితే తీసుకున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మాకు 1050 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. ఇక మళ్ళీ మేము ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అవి తిరిగాము కదండి, చాందిని చౌక్, అక్కడికి ఈ రిక్షా అయితే తీసుకున్నాము. అక్కడికి 180 రూపీస్ అయింది. నెక్స్ట్ క్యాబ్ టు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి 270 రూపాయలు అయిందండి. క్యాబ్ టు హాలిడే హోమ్ ఎట్ సిమ్లా, అంటే గ్రాండ్ హోటల్ తీసుకున్నాం సిమ్లాలో అని చెప్పాను కదా, అక్కడ 300 అయిందనమాట. ఇక్కడ 270 రూపీస్, 300 రూపీసు అసలు మాకు అవ్వాల్సిన రేట్ కాదండి. ఎందుకు అంటే మేము ఇక్కడ మౌంట్ వెకేషన్ని బుక్ చేసుకున్నాం కదా, ఈ మౌంట్ వెకేషన్కి మనకి ఈ రూమ్లకి తీసుకెళ్ళేది కూడా మనం ముందే మాట్లాడుకున్నాం అనమాట. అంటే మేము రైల్వే స్టేషన్లో దిగ్గానే మమ్మల్ని పికప్ చేసుకుని మమ్మల్ని రూముల్లో దింపాలి, మళ్ళీ మేము వేరే ప్లేస్కి మారుతున్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అది కూడా మీ డ్రైవరే తీసుకెళ్ళి దింపాలి అన్నట్టుగా మాట్లాడుకున్నాము. బట్ అతను రాలేదనేసి ఇంకా మేము వెహికల్స్ అయితే మేమే పర్సనల్గా బుక్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీల్ చైర్, సిమ్లాలో మావయ్య గారు పైకి రాలేకపోతున్నారనేసి వీల్ చైర్ అయితే తీసుకున్నాము. దానికి 600 రూపీస్ అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ సిమ్లాలో టూరిజం లిఫ్ట్ ఉందని చెప్పాను కదండి, దానికి ఒక్కొక్క పర్సన్కి 25, పిల్లలకైతే 20 అలాగా ఛార్జ్ చేశారు కదా, దానికి 180 రూపీస్ అయిందనమాట. నెక్స్ట్ మేము తుండ్లా రైల్వే స్టేషన్లో దిగాం కదండి, అక్కడ తుండ్లా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆగ్రా అయితే వెళ్ళాం కదా, అప్పుడు క్యాబ్ అయితే తీసుకున్నాము. దానికి 800 రూపీస్. మళ్ళీ తుండ్లా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటికి మావయ్య గారు క్యాబ్ వరకు రాలేకపోతున్నారనేసి వీల్ చైర్ తీసుకున్నాము. దానికి 200 రూపీస్ అయిందనమాట. నెక్స్ట్ తాజ్మహల్లో మనము తాజ్మహల్ వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. దానికి 500 రూపీస్ అయ్యిందనమాట. మళ్ళీ ఈ రిక్షాని తీసుకున్నాము తాజ్మహల్లోని, దానికి 200 రూపీస్ అయింది. సో మళ్ళీ ఇంకా ఉన్నాయండి. బ్యాటరీ వెహికల్ తీసుకున్నామండి హైదరాబాద్ వచ్చిన తర్వాత మావయ్య గారి కోసము, నడవలేకపోతున్నారని, దానికి 100 రూపీస్ అయ్యిందనమాట. నెక్స్ట్ మళ్ళీ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ట్రిప్ అంతా అయిపోయి ఇంటికి వచ్చాం కదా, దానికి క్యాబ్ 250 రూపాయలు అనమాట. సో టోటల్గా లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మాకు ఎంత అయింది అంటే 4630 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. సో ఇప్పటి వరకు మీకు నేను ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పాను, దానికి 70,659 రూపాయలు అయ్యిందండి. అవన్నీ టికెట్స్ 2 months బిఫోరే బుక్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ అక్కడ ఉపయోగించుకున్న క్యాబ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మాకు 4,630 రూపాయలు అయితే ఖర్చు. నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఈ సిమ్లా రైల్వే స్టేషన్లో రూమ్కి పికప్, అలాగే ఢిల్లీ రూమ్ నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళే డ్రాప్ చేయాలి కదా. సో వాళ్ళు అయితే చేయలేదు, చేయకపోయినా మేమేం పట్టించుకోలేదు. ఎందుకంటే నేను వాళ్ళని అంతకుముందు రిక్వెస్ట్ చేశాను కదా, బ్యాగ్ని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుని మీరు సిమ్లా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పాను కదా. సో మేబీ లేట్ అయిందేమో అని మేము పట్టించుకోలేదనమాట. నేను ఎప్పుడైతే బ్యాగ్ రైల్వే స్టేషన్లో మర్చిపోయామన్నప్పుడు డ్రైవర్ ఎలాగో మా వెనకాల వస్తున్నారు అని చెప్పారనమాట. అంటే అంతకు ముందు ఏమన్నారంటే, మీరు ట్రైన్ మీద వెళ్ళడం ఎందుకు, నేను ఎలాగో మీకోసము సిమ్లా వస్తున్నాను కదా, నా కార్లోనే వచ్చేయచ్చు కదా అని మమ్మల్ని ముందే అడిగారండి ఆయన. సో ఇలా అడిగితే మేము ఈ టాయ్ ట్రైన్ కోసం ముందే బుక్ చేసుకున్నాం కదా, 1000 రూపాయలు పెట్టి ఎందుకు రావడము, మీరు వెనకాల మీరు రండి, మేమైతే మాత్రం ట్రైన్లోనే వస్తాము, అయినా అంతసేపు కార్ జర్నీ కూడా చేయలేమని మేము ముందే చెప్పాము. సో మాకు లక్కీగా గుర్తొచ్చింది, ఆ అబ్బాయి మన వెనకాలే కారు వేసుకుని వస్తున్నారు కదా అని తీసుకురమ్మన్నాం అనమాట. ఇలా మేము ఎప్పుడైతే బ్యాగ్ తీసుకురమ్మన్నామో, మేడం డోంట్ వరీ, నేను మీ వెనకాలే ఉన్నాను కదా, నేను రిసీవ్ చేసుకుని తీసుకొస్తాను అని చెప్పారు తప్పించి, నేను బ్యాగ్ తీసుకొస్తున్నందుకు మాకు 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలి అని ఆయన నాకు ఒక్క మాట కూడా అనలేదనమాట. ఒకవేళ ఆయన అమౌంట్ ఇవ్వాలి అని అన్నారనుకోండి, పోనీలే మనం దిగి ఏమి వెళ్తాము, తీసుకొస్తున్నాడు కదా ఇద్దాము అని మేము అనుకుందాము. లేదా మా వారు నెక్స్ట్ స్టేషనే కదా దిగిపోయి నా తర్వాత ట్రైన్ ఎక్కి వస్తానులేని ఆయనే తీసుకునైనా వద్దురు, ఏదోటి మేము డిసైడ్ అవుదాం కదా. ఆ అబ్బాయి ఏమనలేదు, డోంట్ వరీ మేడం, నేను ఉన్నాను కదా, నేను తీసుకొస్తానని చెప్పాడు అనమాట. సరే అబ్బాయి ఎప్పుడో నైట్ 11 o'clockకి తీసుకుని వచ్చాడండి. ఇంకా అబ్బాయి రాలేదు కదా అని మేమే వెహికల్స్ పురమాయించుకుని మేమే వెళ్ళిపోయామన్నమాట. దానికి ఒక 600 మేమే పెట్టాము. ఈ ట్రిప్ అంతా అయ్యేసరికి మనకు అన్న బడ్జెట్ 27,000 అయితే, పైన 4,000 రోహతాంగ్ పాస్కి ఇచ్చుకున్నాడు. వామిటింగ్స్ ఈచ్ వామిటింగ్కి 500 రూపీస్ పెనాల్టీ అని చెప్పి దానికి 500 రూపీస్ ఇచ్చుకున్నాడు. వాడికి భయపడి నోరు మూసుకుని కూర్చున్న వాంతులు కూడా కక్కుకోలేదు. ఎందుకంటే ఎన్ని వాంతులు కక్కితే అన్ని 500 డిమాండ్ చేస్తున్నాడు. ఆడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అనమాట. సరే ఎందుకు మనకి తెలియని ప్లేస్లో గొడవ ఎందుకని మూసుకునే ఉన్నామా. తర్వాత అక్కడికి 4,500 ఎక్స్ట్రా కట్టాం కదండి. తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు కారు మధ్యలో ఎవరు లేని ప్లేస్లో ఆపేసి
ఇప్పుడు నాకు మీకు బ్యాగ్ తీసుకొచ్చినందుకు నాకు ఇంత అమౌంట్ ఇస్తారా ఇవ్వరా, లేదు అంటే మీ బ్యాగులు తీసుకుని వెనక్కి లేదా దిగిపోయి మీరు వెళ్ళిపోండి నాకు అమౌంట్ ఇవ్వకపోతే అని అంటున్నాడు అనమాట. మేము ఆల్రెడీ ఆడికి అప్పటికే 30,000 పైనే అమౌంట్ పే చేసేసాము, 32,000 ఎంతోని. ఇంకా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తుంటే ఎందుకు ఇవ్వాలని అడిగాము. ఎందుకు ఇవ్వాలంటే బ్యాగ్ తీసుకొచ్చినందుకు ఇవ్వాలి అన్నాడు. అదేంటి ఆ రోజు మీరు బ్యాగ్ తీసుకొచ్చింది మీరు కాదు, మాకు అంతకు ముందు వచ్చిన డ్రైవరు ఆ అబ్బాయిని అడిగాం కదా మేము, ఆ అబ్బాయి నాకు ఏమీ చెప్పలేదు, మా చాటింగ్ అంతా చూడండి, మా కాల్స్ అయితే చూడండి అని నేను అన్నాను అనమాట. లేదు నాకు అవన్నీ తెలియదు, మీరు నాకు ఇప్పుడు పైన ఇంకొక 1,500 ఇస్తారో 2,000 ఇస్తారో ఇవ్వరా అని అన్నాడు అనమాట. సో అప్పటికి చాలా టార్చర్ అనుభవించున్నామేమో. ఇంకా నేను ఆ 2,000 నాకు లెక్క కాదు, నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాను. కాకపోతే ఆ పిల్లోడు ఈ మొత్తం ట్రావెల్లో మమ్మల్ని చాలా విసిగించి సావదొబ్బాడండి. సో వీడికి ఎందుకు ఇవ్వాలి పైన 2,000, నేను ఇవ్వాలనుకోలేదు. ఒకవేళ ఈ అబ్బాయి మమ్మల్ని చాలా బాగా తిప్పి మాకు అన్ని ప్లేసులు బాగా కవర్ చేశాడు అనుకో, మాకు ఒక లిస్ట్ పంపించారు ఈ ప్లేసులు చూపిస్తామని. మేము మహా అయితే 4 ప్లేసులు చూసాం అంతేనండి ట్రిప్ మొత్తాన్ని. మిగతా ప్లేసులు మేము చూడలేదు, వాడితే అంతే విసుకుపోయి మాకు ఇంకేమొద్దు మమ్మల్ని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దింపే అన్నాం మేము. అవన్నీ చూపించుంటే టిప్ కింద మేమే 2,000 ఎక్స్ట్రా ఆడికి ఇద్దామేమో. కాబట్టి ఆడు ఏమంత బాగా చూపించలేదు. వీడికి మళ్ళీ ఇది బెదిరిస్తే మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలన్నది పట్టుదల పట్టేసుకుంది నాకు మా ఆయనకి. ఈడెవడు మమ్మల్ని బెదిరించడానికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఆల్రెడీ మేము 5,000 వరకు ఎక్స్ట్రా పే చేసాము, ఇంకా ఎందుకు పే చేయాలి అనేసి నేను అప్పుడు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాను. చివరికి పోలీసులు వాడే మోసం చేస్తున్నాడని గమనించి మమ్మల్ని అయితే వాళ్ళని మర్యాదగా తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో దింపుతావా, వాళ్ళ బ్యాగ్స్ నువ్వు ఎందుకు తీసుకెళ్తావు, వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని రైల్వే స్టేషన్లో దింపు, లేదు అంటే పదండి మనము కేసు రాసుకుందాము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అన్నారు. సో ఇంత గొడవ అనేసి వాడే కాంప్రమైజ్ అయిపోయి మమ్మల్ని రైల్వే స్టేషన్లో అయితే దింపాడు అనమాట. సో ఇప్పటికి మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పాను, అలాగే లోకల్ ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదండి. నెక్స్ట్ రూమ్ ఛార్జెస్ ఎంత అయ్యాయో చెప్తాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ ఇలాంటి ట్రావెల్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు చాలా విషయాలు అయితే హెల్ప్ అవుతుందండి. సో అన్ని వివరంగా వినండి. ఇప్పుడు రూమ్ ఛార్జెస్ అయితే చెప్తున్నానండి. ఈ ట్రిప్ మొత్తంలో మేము బాగా సేవ్ చేసిన అమౌంట్ ఏమన్నా ఉంది అంటే అది రూమ్ ఛార్జెస్, ట్రైన్ టికెట్స్ అనమాట. సో రూమ్ ఛార్జెస్ మాకు చాలా తక్కువ పడ్డాయండి. ఈ 9-10 డేస్ ట్రిప్లో మాకు టోటల్ రూమ్ ఛార్జెస్ 3,300 అయ్యాయి అనమాట. రూము ఢిల్లీలో తీసుకున్నాం కదండి. సో అక్కడ మాకు 2 డేస్కి ఫస్ట్ అయితే మేము ఏదో విలేజ్ అని ఉంది కదా అక్కడ బుక్ చేసుకున్నామండి. అక్కడ రూమ్లో చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి. 2 డేస్కి మేము రూమ్కి అయితే అమౌంట్ 660 పే చేసాము. దోమలు ఉన్నాయి అనేసి అది వెంటనే వెకేట్ చేసేసి మళ్ళీ ఇంకో రూమ్ తీసుకున్నాం అనమాట. లేదు అంటే మాకు రూమ్లకి ఢిల్లీలో 660 పడాలండి, కానీ ఆ రూమ్లో దోమలు ఉండడం మళ్ళీ మారిపోవడం ఇంకొక 300 రూపీస్ ఎక్స్ట్రా అయ్యి ఆ రోజు ఢిల్లీకి మాకు 960 రూపీస్ అయ్యిందనమాట. నెక్స్ట్ సిమ్లాలో 5 డేస్కి మాకు 1,900 రూపీస్ అయ్యిందండి. మనాలిలో రూమ్స్ 3 డేస్కి 240 రూపీస్ అయ్యాయి. ఆగ్రాలో 1 డే రూమ్కి 200 రూపీస్ అయ్యింది. సో టోటల్గా 3,300 అయితే అయ్యిందనమాట. సో రూమ్లు ఏంటి బావని 10 రోజులకి 3,000 అయ్యిందని మీకు డౌట్ రావచ్చు కదండి. సో నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ www.esampada.website.comలోకి వెళ్ళి అందులో మీరు హాలిడే రూమ్స్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తాయి అనమాట. కాకపోతే ఈ రూమ్స్ మనకి అన్ని వేళలు అవైలబుల్గా ఉండవు. మేము ఈ రూమ్స్ని 2 months క్రితమే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు రూమ్స్ అయితే దొరికాయండి. సో మీకు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ సంపద వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రూమ్స్ బుక్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్కి మనం ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ట్రిప్ మొత్తంలో మాకు ఫుడ్కి ఎంత కాస్ట్ అయిందో చెప్తున్నానండి. ఢిల్లీలో 2 డేస్కి 2,249 రూపాయలు అయ్యింది. సిమ్లాలో 2,800 అయ్యిందండి. మనాలిలో 7,558 రూపాయలు అయ్యింది. ఇంకా ఆగ్రా రైల్వే స్టేషన్లో అంటే ట్రైన్లో తిన్న ఫుడ్ వచ్చేసి 1952 అంటే 1,952 రూపాయలు అయింది. సో టోటల్ ట్రిప్ మొత్తంలో మాకు ఫుడ్కి మేము 14,559 రూపాయలు అయితే ఖర్చు అయింది. సో ట్రిప్లో మేము ఫుడ్కి 14,500 రూపాయలు ఖర్చు పెట్టాం, కానీ సాటిస్ఫైడ్గా తిన్నది అయితే సరిగ్గా ఏమీ లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు నచ్చేది కాదండి, ఎందుకంటే బ్రెడ్ మీద ఎగ్ వేసేసి ఇచ్చేసేవారు. అది అసలు సరిగ్గా ఉడికినట్టు అనిపించేది కాదు నాకు అలాగా. మీకు తెలుసు కదా బయట ఫుడ్ ఎక్కువ తినను నేను, అదేంటో జ్యూసీగా అలా అనిపిస్తే నాకు ఏంటో తినాలనిపించేది కాదు. తీసుకునేదాన్ని కానీ ఏంటో పైన చుట్టూరు ఉన్న బ్రెడ్ తీసుకుని తినేదాన్ని తప్పించి అది తినేదాన్ని కాదనమాట. మళ్ళీ చాలా కాస్ట్ అవి కూడా. ఇక ఆఫ్టర్
ఆఫ్టర్నూన్ అయితే అసలు ఈ తిరగడంలో లంచే స్కిప్ చేసేసామండి. ఇన్ని రోజులు మేము ఆఫ్టర్నూన్ సరిగ్గా ఏం తినలేదు. ఎక్కడైనా వెజిటేబుల్ పలావ్ లాంటిది ఏమైనా దొరికితే అలాంటివి తినేదాన్ని అనమాట. ఇక మా అత్తయ్య మావయ్య అయితే ఆ కారులో తిరిగేటప్పుడు వాంతి వచ్చేస్తుంది అనేసి అసలు ఆఫ్టర్నూన్ లంచే తినేవారు కాదు. నైట్ డిన్నర్లో మాత్రం సాటిస్ఫైడ్గా తిన్నామండి. ఈ ట్రిప్ మొత్తంలో ఒక 4-5 డేస్ నైట్ డిన్నర్ ఒక్కటి సాటిస్ఫైడ్గా తిన్నాము. అది మేము మాకు నచ్చినట్టుగా ఆ రూమ్లో అక్కడ ఉంటుంది కదా క్యాంటీన్, వాళ్ళకి చెప్పి కస్టమైజ్ చేయించుకునే వాళ్ళం అనమాట. మాకు అస్సలు రోటీలే వండొద్దు, మాకు రైసే కావాలి, ఎక్కువ రైస్ వండండి అని చెప్పి చికెన్ కూర వండండి, ఎలా వండండి అని చెప్తే వాళ్ళు వండిచ్చేవారు. మేము నైట్ డిన్నర్ మాత్రం మనాలిలో ఏంటి సిమ్లాలో ఏంటి కొంచెము నైట్ డిన్నర్ని మేము ఎంజాయ్ చేయగలిగాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము కదండి. అప్పుడు మేము ఒక్కటే అనుకున్నాము, ఈసారి నుంచి ట్రిప్ వెళ్ళినప్పుడు చిన్నది రైస్ కుక్కర్ తీసుకుని వెళ్ళిపోదాము, కొంచెము బియ్యం అవి అక్కడ కొనేసుకుని అక్కడ వంట చేసుకోవచ్చు, రైస్ తీసుకుని వెళ్ళిపోయి పులిహార మిక్స్ లాంటిది మనం ఇంట్లోనే చింతపండు మగ్గించుకుని వెళ్ళిపోయామనుకో అందులో కలుపుకొని తినడానికి బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో ఇప్పుడు వరకు మీకు ట్రిప్లో నేను ట్రాన్స్పోర్ట్, రూమ్ రెంట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే చెప్పాను కదండి. మరి ట్రిప్ వెళ్ళామంటే ఎంజాయ్ ఉంటుంది కదండి, ఆ ఎంజాయ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టామన్నది చూపిస్తాను. సో ఇది వచ్చేసి యాక్టివిటీస్ అనమాట. మేము సిమ్లాలో కుఫ్రీ ఫన్ వాట్కి అయితే వెళ్ళాం కదండి. సో దాంట్లో మనకి హార్స్ రైడింగ్ ముగ్గురు వెళ్ళాము, నేను అత్తయ్య గారు మా ఆయన. సో మా ముగ్గురికి హార్స్ రైడింగ్కి ఈచ్ 500 రూపీస్ 1500 అయ్యింది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మేము జిప్ లైన్ బుమ్రా జంప్ అని చేశాను కదండి, చాలా భయపడ్డాను కదా. సో దానికి మాకు 1300 అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ పిల్లలు కిడ్ యాక్టివిటీస్కి తీసుకెళ్ళాము. సో ఆ కిడ్ యాక్టివిటీస్కి వెళ్ళడం కోసము మేము క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాము. కిడ్ యాక్టివిటీస్కి 1000 రూపాయలండి, ఈచ్ 500 రూపీస్ షాను మనుకి. నెక్స్ట్ వచ్చేసి వెహికల్కి ఒక 500, సో 1500 అయ్యిందనమాట. నెక్స్ట్ మనాలిలో రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళాం కదా, దానికి 4500 రూపాయలు ఖర్చు అయిందనమాట. ఈ రివర్ రాఫ్టింగ్లో బాగా బార్గెన్ చేయాలండి. మేము ఈ 4500 పెట్టిన తర్వాత మాకు తెలిసింది ఇంకా తక్కువకి వెళ్ళొచ్చు అనేసి, అంటే వేరే వాళ్ళని అడిగామన్నమాట. నెక్స్ట్ మనాలిలో రోహతాంగ్ పాస్కి అయితే వెళ్ళాం కదండి. సో ఆ రోహతాంగ్ పాస్కి పైన మనం చాలా పెట్టుబడి అయితే పెట్టాల్సి వచ్చింది. గ్లౌజెస్, సాక్స్కి మనకి 1200 అయ్యింది. డ్రెస్ రెంటర్కి తీసుకున్నాము, దానికి 1500. హిమాచల్ ప్రదేశ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, మనాలి డ్రెస్సెస్, దానికి 600 రూపీస్ అనమాట ఫొటోస్ దిగడానికి. నెక్స్ట్ ఫొటోస్ అన్నీ దిగాం కదండి, చాలా బాగున్నాయి స్టిల్స్ అని అడిగారు కదా, అవన్నీ మేము పెయిడ్ ఫొటోస్ అనమాట, దానికి 1500 రూపీస్ అయితే ఖర్చు అయ్యింది. నెక్స్ట్ సొలాంగ్ వ్యాలీకి వెళ్ళామండి. యాక్టివిటీస్ అయితే కొంచెం పార్టిసిపేట్ చేసాం కదా, ఎక్కాం కదా, నేను మా ఆయన కలిపి కపుల్ జిప్ ప్లేన్ ఎక్కాము, దానికి 1000 రూపాయలు. జార్బింగ్ బాల్ ఎక్కాము, 4 మునికి కలిపి 1200. మా వారేమో జంపింగ్ ఎక్కారు, దానికి 300 రూపీస్ అనమాట. నెక్స్ట్ పిల్లలు కిడ్ యాక్టివిటీస్ చేశారు కదా, జంపింగ్ అవిని. నెక్స్ట్ హిడింబి టెంపుల్ దగ్గర పిల్లలు ల్యాంప్తో వాటితో ఆడుకున్నారు. సో వాటన్నిటికి కలిపి 400 రూపీస్ అయ్యింది. సో టోటల్ మొత్తము ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కలిపి మాకు 16,500 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. ఇంకా ట్రిప్ వెళ్ళాం కదండి, అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేశాను కదండి. ఢిల్లీలో నేను అత్తయ్య గారికి, మావయ్య గారికి, షాను మను వాళ్ళకి షూస్ అయితే బార్గెన్ చేసి కొన్నాను కదా, దానికి 1150 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా మనకి మనాలి వెళ్ళే దారిలో చాలా చలేసేస్తుంది మనాలిలో అన్నారనేసి స్వెటర్లు తీసుకున్నాము, దానికి 3240 రూపాయలు అయ్యిందండి. పిల్లలకి బొమ్మలు తీసుకున్నాను, దానికి 400 అయ్యింది. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, హిడింబి టెంపుల్ దగ్గర 500 రూపీస్ అయ్యింది. ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి, దానికి 380 రూపీస్ అయ్యింది. సో టోటల్ షాపింగ్ వచ్చేసి 5670 రూపాయలు అయితే ఖర్చు అయ్యింది. నేను మీకు మళ్ళీ ఇంకొక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. రోహతాంగ్ పాస్ మమ్మల్ని తీసుకెళ్ళింది అతను మోసం చేశాడని చెప్పాను కదా, అంటే చిన్న మంచు దిబ్బకి తీసుకెళ్ళి ఇదే రోహతాంగ్ పాస్ అన్నాడు. మా ఆయన ఒప్పుకోలేదు, ఇది రోహతాంగ్ పాస్ కాదు, వేరేది ఉంటుంది రోహతాంగ్ పాస్, మమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళాలని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారని చెప్పాను కదా. సో మెయిన్ రోహతాంగ్ పాస్కి వెళ్తేనే మీరు ఈ గ్లౌజెస్, సాక్స్, రెంటల్ డ్రెస్ తీసుకోండి. అడగండి మీరు మెయిన్ రోహతాంగ్ పాస్కి తీసుకెళ్తున్నారా లేకపోతే ఎదరే దింపేసి ఇదే రోహతాంగ్ పాస్ అని అంటారా అని కనుక్కుని అప్పుడైతే మీరు రెంట్కి తీసుకోండి. ఎందుకంటే మమ్మల్ని చిన్న మంచు దిబ్బ దగ్గర దింపేశాడు, అక్కడ విపరీతమైన ఎండ ఉంది, మంచు ఇస్తే కరిగిపోతుంది అనమాట. సో అక్కడ మనకి ఈ డ్రెస్సెస్ ఉడుకొచ్చేస్తున్నాయండి, ఈ సాక్స్లు, ఆ షూస్ బరువు తప్పించి ఏమీ ఉండదు. సో అది తెలుసుకుని వెళ్ళండి. మాకు ఆడు మెయిన్ రోహతాంగ్ పాస్ కాకుండా ఆ ఎదరే దింపేస్తాడు అని తెలుసుంటే ఆ డ్రెస్సెస్కి, ఆ సాక్స్లు, గ్లౌజులకి మాకు ఒక 3000 రూపాయలు సేవ్ అయ్యేవి. ఆడు తీసుకుని వెళ్ళలేదు, మేము ఇదే రోహతాంగ్ పాస్ అనుకుని అక్కడే చాలాసేపు ఆడేసాం కదా. ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళాం కదా, పైకి రోహతాంగ్ పాస్కి మనకి ఇది హెల్ప్ అవుతుంది. కానీ
అప్పటికి ఎలర్జీ అయిపోయి ఎవరు ఏమీ ఎంజాయ్ చేయలేదు. సో ఆ డ్రెస్కి పెట్టిన 3000 రూపాయలు వేస్ట్ అయినాయి అనమాట. సో అది కనుక్కుని వెళ్ళండి. నెక్స్ట్ ఇంకొకటి, మనాలిలో మాకు అంతగా ఏమి చలి అనిపించలేదు. మీరు ఎవరైనా సమ్మర్లో అంటే మాలాగా మే నెల కానీ ఏప్రిల్లో కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ అంతేమీ చలేదండి. మీ ఇంట్లో ఉండే నార్మల్ స్వెటర్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, అవి కూడా అవసరం ఉండదు. అక్కడ వాళ్ళు ఇచ్చే రగ్గులు కప్పుకుంటేనే మనకు సరిపోతుంది. అసలు నాకు అది కూడా అవసరం లేదు, చలే వేయలేదు అనమాట మాకు అక్కడ మనాలిలోని. సో సమ్మర్లో వెళ్ళే వాళ్ళకి అంత స్వెటర్స్ అవి ఏం అవసరమైపోవు. సో దానికి కూడా మాకు ఎక్స్ట్రా పెట్టుబడి 3400 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. సో మీరు మనాలి వెళ్ళాలి, స్నో చూడాలి అని అనుకుంటే కనుక మనకి డిసెంబరు, జనవరి, నవంబరు ఈ మంత్స్లో స్నో అయితే పడుతుందంటండి. ఈ మంత్స్లో ప్లాన్ చేసుకోండి. అప్పుడు స్వెటర్లు ఇవన్నీ ఎక్కువగా తీసుకెళ్తే మీకు ఉపయోగం ఉంటుంది. మాలాగా సమ్మర్లో వెళ్తే కనుక ఆ స్వెటర్స్ అసలు ఉపయోగమే లేదు. నేను కొన్నాను కానీ మేము ఎవ్వరూ ఒక్కరోజు కూడా యూజ్ చేయలేదనమాట. ఇంకా మేము కొన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్స్ ఉంటాయి కదండి, వాటికి ఎంత కాస్ట్ అయిందన్న చెప్తాను. రెడ్ ఫోర్ట్లో టికెట్ మనకి ఒక్కొక్కరికి 45 రూపీస్. ఇక్కడ మా వారు 35 రాశారండి, కాదు 45 అనమాట. సో మనకు అక్కడ 135 రూపీస్ అయింది. కుతుబ్ మినార్కి కూడా 45 రూపీస్, దానికి 135 అయ్యింది. వనవిహార్ వెళ్ళామండి మనాలిలోని, చాలా బాగుందండి వనవిహారు. మార్నింగే వెళ్తే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. అది 240 రూపీస్ అయింది మా అందరికీ కలిపి. తాజ్మహల్లో మాకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 1000 రూపీస్ అయిందనమాట, ఈచ్ 250 రూపీస్. సో ఎంట్రీ టికెట్స్కి మనకి 1500 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. సో టోటల్ ట్రిప్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది అన్న చెప్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ 70,659, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ 4,630, రూమ్స్ 3,300, ఫుడ్ ఎక్స్పెన్సెస్ 14,559 రూపాయలు. ఇక యాక్టివిటీస్ వచ్చేసి 16,500 రూపాయలు, షాపింగ్ వచ్చేసి 5,670 రూపాయలు, ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 1,500 రూపాయలు. సో టోటల్ ట్రిప్ వచ్చేసి 1,16,818 రూపాయలు అయితే అయ్యిందండి. సో మీరు అడుగుతున్నారు కదా ట్రిప్ మొత్తానికి ఎంత కాస్ట్ అయింది భవానీ అనేసి, 1,16,818 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. సో ఇప్పుడు వరకు మీకు చూపించిన దాన్ని బట్టి మా ట్రిప్కి అయిన ఖర్చు 1,16,818 రూపాయలు అని చెప్పాను కదండి. ఇది కాకుండా పైన ఇంకొక 10,000 అయితే ఖర్చు అయిందనమాట. ఇప్పుడు ఇవన్నీ లిస్ట్ అంతా మా వారు రాశారు కదండి, తన ఫోన్లో ఖర్చు పెట్టే అమౌంట్ని చూసి రాసిన బడ్జెట్ అనమాట ఇది కాకుండా నేను నా చేతిలో క్యాష్ 23,000 రూపాయలు తీసుకెళ్ళానండి. దాంట్లో నాకు ఇంటికి తిరిగి వచ్చేసరికి 8,000 మిగిలినవి. అంటే పైన నాకు 15,000 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. చేతిలో డబ్బులు 15,000 ఖర్చు పెట్టాను నేను. అయితే ఈ 15,000లో మా వారు ఒక 5,000 నుంచి 6,000 వరకు గుర్తుపెట్టుకుని రాశారండి. అది కాకుండా నేను పిల్లలకి ర్యాబిట్ అని, ల్యాంబ్ అని, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఫ్రూట్స్ అడిగితే ఫ్రూట్స్ కొంటూనే ఉన్నాను. సో ఇలా నాకు నా చేతి డబ్బులే ఒక 15,000 వరకు నేనే ఖర్చు పెట్టానండి. అంటే మధ్య మా వారు డబ్బులు లేకపోతే నా దగ్గర తీసుకునివ్వడం అలాగా. సో ఇంకొక 10,000 అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో టోటల్ మా ట్రిప్ కాస్ట్ వచ్చేసి 1,26,000 వరకు ఖర్చు అయిందనమాట. సో ఈ 10 డేస్ సిమ్లా మనాలి ట్రిప్కి మాకు 1,26,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టామండి. సో ఈ ట్రిప్ అంతా అయిన తర్వాత మేము తెలుసుకున్నది కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా మాలాగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు అస్సలు మీరు టూరిజంని తీసుకోవద్దు. ఎందుకు అంటే మనం డైరెక్ట్గా ఏ ప్లేస్ అయితే చూడాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ చాలామంది వెహికల్స్ అయితే వస్తున్నారండి. తక్కువ రేటుకే మీకు 5,000కే మొత్తము ఫ్యామిలీ మొత్తానికి తీసుకెళ్ళి చూపిస్తామని అంటున్నారన్నమాట. సో అలాంటి వెహికల్స్ని అక్కడికి వెళ్ళి లోకల్గా మీరు మాట్లాడుకుని వెళ్ళండి. సో అప్పుడు మీకు చాలా తక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. మాలాగా టూరిజం తీసుకుని వాళ్ళు చాలా మోసగాలండి, మోసపోయి మాలాగా ట్రబుల్ అయితే ఫేస్ చేయొద్దు. అదొకటి మేము తెలుసుకున్నది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇలా మాలాగా మావయ్య గారు లాంటి వాళ్ళని తీసుకుని వెళ్తున్నప్పుడు మనకి ఫోల్డబుల్ వీల్ చైర్ అయితే ఉంటుందంటండి. అలాంటి ఫోల్డబుల్ వీల్ చైర్ అయితే తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా మనం చక్కగా క్యారీ చేసేయచ్చు వాళ్ళని. అదొకటి తెలుసుకున్నాను. ఫుడ్కి మనకి తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు నాలాగా బయట తిండ్లు అలవాటు లేని వాళ్ళకి ఫుడ్ కోసము మనం ఒక చిన్న రైస్ కుక్కరు, కొంచెం బియ్యము, అలాగే రైస్ మిక్స్ లాంటివి ఏమైనా తీసుకుని వెళ్ళిపోయామనుకోండి చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. ప్లస్ మనీ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం తినలేము, కానీ ఎలా ఉంటుందో చూద్దామని కొనుక్కుంటాము, కొన్నాక తినలేక బాధపడి పాడేయడము ఇలా జరుగుతుందనమాట. సో ఇదొకటి నేను తెలుసుకున్న పాయింట్. తర్వాత ట్రిప్కి వెళ్తున్నప్పుడు
ఏది అవసరం అవుతుంది ఏది అవసరం కాదన్నది తెలుసుకుని వెళ్ళండి. మాకు అవసరం లేని ఖర్చే ఒక 10,000 రూపాయల వరకు ఖర్చు అయిందనమాట. చాలా ఫీల్ అయ్యామండి. అయ్యో ఇది మనం అనవసరంగా ఖర్చు పెట్టి కొన్నాము, దీన్ని అసలు యూజే చేయలేదు అని చాలా పీక్కున్నాం అనమాట. మేము మెయిన్ ఆ స్వెటర్ల దగ్గర రెంటల్ డ్రెస్సెస్ అవి తీసుకున్నాం కదా, అవి వేసుకుని వెళ్ళాం కానీ అక్కడ ఉడుకు వచ్చేసి ఇప్పి పడేసామన్నమాట పక్కన. సో అవి మనకు అనవసరంగా అక్కడ ఒక 3,000 ఖర్చు అయిపోయింది. ఇలా అనవసరపు ఖర్చే మనకి ఒక 10,000 వరకు అయిందండి. సో ఏది అవసరం ఏది కాదు అన్నది తెలుసుకుని అయితే వెళ్ళండి. సో ఇదండి మా టోటల్ ట్రిప్కి 1,26,000 వరకు ఖర్చు పెట్టామన్నమాట. సో మీ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చాలా విషయాలు అయితే నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేశానండి. సో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు బావని, నీ ట్రిప్ వీడియోస్ చాలా బాగున్నాయి అని అడుగుతున్నారు కదా. సో మావయ్య గారు మేము అప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడే మావయ్య గారు ఒకటైతే అడిగారు అనమాట, నాకు నెక్స్ట్ అరుణాచలము, మధురై, ఇంకా ఏంటమ్మా రామేశ్వరము ఈ ప్లేసెస్ చూడాలని ఉంది, ఆ ప్లేస్లకి తీసుకెళ్ళండి అనేసి అడిగారు అనమాట మావయ్య గారు. సో నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక ఒక 1 ఇయర్లో అనుకుంటున్నామండి. మావయ్య గారు అడిగిన ప్లేసెస్ అన్నీ ఆయనకైతే తిప్పి చూపించాలి అని అనుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అయితే యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది స్టేషనరీ వ్లాగ్ పెట్టాక అని చాలా విధిగా అడుగుతున్నారు. సో మ్యాక్సిమం రేపు స్టేషనరీ వ్లాగ్ని షూట్ చేస్తాను. ఆ స్టేషనరీ వ్లాగ్లోనే నేను ఇప్పుడు వరకు మీకు ట్రిప్ బడ్జెట్ చెప్పాను కానీ మా ఇంటి ఖర్చులు ఎంత అయ్యింది అన్నది చెప్పలేదు కదండి మే నెలలోని. సో మే నెలలో మా ఇంటి ఖర్చులు ఎంత అయ్యింది అన్నది ఆ వీడియోలో అయితే మీకు చెప్తానండి. సో ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మీకు రూముల గురించి కానీ ట్రైన్ టికెట్ల గురించి కానీ ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, మా వాట్స్ అయితే రిప్లై ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.